మాలధారణ ఎందుకు చేయాలి? ఇదొక మంచి ప్రశ్న అండి. ఆరోగ్యం కావాలి అని అంటే అది ఏదో ఒక దీక్ష తీసుకోవాలి. మాలధారణ అంటే ఒక అది అయ్యప్ప దీక్ష కానీ, లేదా శివదీక్ష కానీ, అమ్మవారి దీక్ష కానీ, ఈ యొక్క దీక్షలో ఆరోగ్య సూత్రం కూడా ఉంది కాబట్టి 2 పూటల చన్నీటి స్నానం, ఏకభుక్తం, భూశయనం, బ్రహ్మచర్యం ఉండడం వల్ల భక్తి ఒక భాగంలో ఉన్నా కూడా ఆరోగ్యం, శరీరం అనేది క్లెన్స్ అవ్వబడుతుంది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఒక క్రియ ఆరోగ్యానికి సంబంధించి. అందుకని దీక్ష తీసుకోవాలి. దీక్ష తీసుకోవడమే కాకుండా మన దైవంతో మమేకం అవుతున్నాం కాబట్టి అనుగ్రహం కూడా పొందుతున్నాం. ఇటు ఆరోగ్యం పొందుతున్నాం, ఇటు అనుగ్రహం కూడా పొందుతున్నాం. శరణమయ్యప్ప. ఇది అయ్యప్ప స్వామి వారికి ఈ కాళ్ళకు అడ్డంగా బంధం, ఒక పట్టుబంధం వేసి ఉంటారు కదా, అది ఎందుకు వేశారు, ఎవరు వేశారు, ఎందుకు అయ్యప్పకు మాత్రమే ఉంది, మిగతా దేవుళ్ళకి లేదు అంటే, ఈయన శ్రీచక్ర యోగపీఠం మీద ప్రపంచానికి అనుగ్రహం ఇవ్వడానికి శబరిమలలో పీఠంలో కూర్చొని ఉన్నారు. ఆయన తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ పందల రాజా గారికి ఇచ్చేసి, మకర సంక్రాంతి రోజు నాకు దీన్ని వేసి అలంకారం చేయండి, నేను పందల రాజాగా అందరికీ నేను అనుగ్రహం ఇస్తాను అని చెప్పగానే పందల రాజా వారు 18వ బడి ఎక్కి పైకి వస్తున్నారు. ఈయన పెంచిన తండ్రి కదా, తండ్రి వస్తూ ఉండగా, తండ్రి నిలబడుకొని ఉండగా కొడుకు కూర్చోవడం అది లెక్క కాదు కదా. అందుకని ఆ మణికంఠుడు కూడా లేచి నిలబడతారనమాట. అప్పుడు ఆ పందల రాజా వారు అంటారు, స్వామి నువ్వు లోకరక్షకుడివి, నువ్వు అలా లేచి నిలబడకూడదు అని చెప్పి తన పైన ఉన్నటువంటి అంగవస్త్రాన్ని తీసి స్వామివారి కాళ్ళకు పట్టుబంధంగా కడతారు. అప్పటి నుంచి ఏర్పడిందే పందల రాజా వారు కట్టిందే ఈ పట్టుబంధం. కాబట్టి ఇప్పటికీ స్వామివారికి దీంట్లో పట్టుబంధం అనేది అలా ఉంటుంది. శరణమయ్యప్ప. ఏమండి, మాల వేసిన తర్వాత మేము మాలలు, బట్టలు, ఈ పటాలన్నీ ఉంటాయి కదండి, దాన్ని ఏం చేయాలి? దీన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా, మళ్ళీ వాడచ్చా, లేదా తీసుకుపోయి ఏదైనా గుళ్ళోనో దేవాలయంలోనో ఎక్కడ పడేయాలా? ఏమండి, మీరు తీసుకున్నటువంటి ఆ దీక్ష మాలలో మీరు చేసినటువంటి 48 రోజులు దీక్ష చేసినటువంటి ఫలితం అంతా అందులో ఉంటుంది. ఎంతో పవర్ఫుల్ అనమాట అండి ఆ దీక్ష. దేవుడు మన ఇంట్లో అన్ని దేవుళ్ళు ఎలా ఉన్నాడో ఈ అయ్యప్ప కూడా అలాగే ఉంటాడు. ఈ బట్టలు ఉంటుంది చూసారా, చక్కగా ఉతికి బీరువాలో పెట్టండి, లేదా ఒక అట్టపెట్టిలో పెట్టి పైన అటక మీద పెట్టి మళ్ళీ సంవత్సరానికి వాడుకోండి, తప్పులేదు. ఈ మాలను ఒక మంచి బాక్స్లో వేసి దేవుడి గదిలో పెట్టేసేయండి. మళ్ళీ సంవత్సరం వచ్చి దాన్ని పాలిష్ చేసి చక్కగా వాడుకోండి. అందులోనే ఉంటుంది. ఇప్పుడు నా మాలలంతా ఉన్నాయి చూసారా, కొన్ని లక్ష నామస్మరణ ఇందులో కలిసి ఉంటుంది. నామస్మరణ పూజలంతా కూడా అందులో పడితే ఉంటుంది. కాబట్టి ఆ మాల వేసుకోవడం వల్ల మన యొక్క కర్మ వ్యాధులు అన్నీ కూడా తీరిపోతాయి. కొత్తగా చేయడంలో ఏం లాభం ఉంటుంది, దాంట్లో పవర్ ఎక్కడ ఉంటుంది? వాడిన వాటిని వాడుతూ ఉండగా, కానీ వాడిన దాన్ని ఇంకోసారి వాడేటప్పుడు టెక్నికల్గా ఏమన్నా తీగలు ఏమన్నా తెగిందా, బాగుందా, అవన్నీ చూసుకొని చక్కగా చేయించుకొని మళ్ళీ చేసుకుంటాయి. ఎన్ని సంవత్సరాలైనా పాత బట్టలు, పాత మాలలు అవన్నీ వాడవచ్చు, దోషం లేదు, వాడే తీరాలి. శరణమయ్యప్ప. ఇక్కడ వనదేవత, మనము స్వామి నేను మాల వేసుకొని దీక్ష తీసుకొని నేను నీ యొక్క శబరిమలకి వస్తున్నాను అని చెప్పి వనదేవత దగ్గర వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. ఎందుకు వెళ్ళకూడదని అనే వితండంకి వెళ్ళకుండా మనం కొట్టి వచ్చాం కాబట్టి, ఆ దేవత మీద నమ్మకంతో మనం వచ్చేసాం కాబట్టి గమ్యం మాత్రమే చేరాలి. కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి తిరిగి వెళ్ళకూడదు అంటుంటారు. అంతే. శరణమయ్యప్ప. ఇరుముడి కట్టే సమయంలో కొబ్బరికాయలోని నెయ్యి ఎందుకు పోయాలి? ఓ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పంపించేయచ్చు కదా స్వామివారికి అంటే, ఇక్కడ ఉంది చూడండి, ఈ కొబ్బరికాయ అనేది వచ్చి దేహం, మన యొక్క భక్తి అనేది ఆత్మ. ఆ ఆత్మ అనే నెయ్యిని ఆ దేహంలో నింపుతాం. మళ్ళీ అక్కడ శబరిమలకి వెళ్ళి స్వామివారి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నెయ్యిని తీసుకుపోయి ఆత్మను పరమాత్మలో కలిపేసి ఈ యొక్క దేహాన్ని కాష్టమిలో అక్కడ వేసేస్తాం, ఆ యొక్క అగ్నిగుండంలో వేసేస్తాం. ఈ కొబ్బరికాయలో వేయడం వల్ల అది ఎక్కడ తులకకుండా ఉంటుంది. ఆ కొబ్బరికాయ ముక్కంటి ఉంది కాబట్టి శివుడు యొక్క రూపం కాబట్టి శివశక్తి అందులో ఉంటుంది. కాబట్టి శివం తీసుకుపోయి అందులో నెయ్యిని నింపి తీసుకుపోయి అందులోనూ శివం, ఈ కొబ్బరికాయ వచ్చేసి ప్రకృతి సిద్ధంగా తయారైంది. స్వామివారికి చాలా ఇష్టమైనటువంటిది. ఆ ముక్కంటి వాడి యొక్క కొడుకు కాబట్టి ఆ కొబ్బరికాయలో నింపి నెయ్యి నింపడం అనేది జరుగుతుంది. శరణమయ్యప్ప. ఎరిమేలి అంటే ఏంటి? ఆ ఎరిమేలిలో పేటై తుల్లుతారు ఎందుకు? ఎరిమేలి అనేది ప్రదేశం కాదండి, అది ఎరుమై కొళ్ళి అంటే మగిషి అనే ఒక రాక్షసిని అని, దాన్ని మలయాళ భాషలో ఎరుమై అంటారు. ఎరుమై కొళ్ళి అంటే చంపిన స్థలం అని అంటారు. ఎరుమై కొళ్ళి, ఆ యొక్క ఎరుమేలి మగిషిని సంహరిస్తారు. ఈ సంహరించినటువంటి వేటకు వెళ్ళేటప్పుడు స్వామివారి యొక్క దేవగణాలుగా, భూతగణాలుగా అందరూ కాటాల వేషధారియే అంటే ఒక అడవి మనుషుల్లాగా, ఈ ట్రైబల్స్ అంతా డ్రెస్ వేసుకుంటారు చూడండి, అలా కాటాల వేషధారిగా మేము కూడా స్వామి మీ యొక్క సైనికులము అంటే స్వామి వారికి ఆ ట్రైబల్స్ అందరూ పూర్వకాలం నుంచి పూజలు చేసేవారట.
అంత అద్భుతమైనటువంటి ఈ యొక్క అడవి ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ట్రైబల్స్ స్వామివారికి వంశపారంపర్యంగా పూజలు చేసిన వాళ్ళు చాలామంది మహాభక్తులు ఉన్నారు. మేము వారికి సమానంగా వారిలాగా వేషం వేసుకొని స్వామి నిండే అగత్తువోం, అయ్యప్పన్ నిండే అగత్తువం అంటే స్వామి నీలో ఉన్న నేను చంపుతాను, నాలో ఉన్న నేనుని నువ్వు చంపు అంతే. అది కాలగర్భంలో స్వామి తిందగతోం అయ్యప్ప తిందగతోం అయింది. స్వామి నిండే అగత్తువోం అయ్యప్పన్ నిండే అగత్తువం అనే శ్లోకాన్ని ఎరుమైకొల్లి అనే ఒక ప్రదేశంలో వేషాలు వేసుకుంటూ స్వామివారి యొక్క పరివార గణాలుగా ఉండడానికి పేరే ఎరిమేలి పేట్టైల్ శాస్తా అని చెప్పి స్వామివారు పెట్టారు. అక్కడ స్వామివారి విల్లు అంబు కథ చేతిలో పెట్టుకొని మంచి మీసాలు పెట్టుకొని కిరాత శాస్త్రగా స్వామివారు ఉంటారు. ఆ ఎరిమెలిలో ఎలా ఉంటారంటే కోదండం సచరం భుజనే భుజగేంద్ర ఆభోగభాషావహన్ వామేన చురికాం వివక్షదలనే భక్షేణ దక్షేణ చ కాంత్యా నిర్జిత క్రీడల్ కిరాతాకృతే పుత్రోస్మాగమగల్ప నిర్మలయ చ నిర్మాదు శర్మాని చమని చెప్పి కిరాత శాస్త్రగా స్వామివారు ఎరిమేలిలో పేట్టయిల్ శ్రీధర్మశాస్త్రగా కొలువై ఉన్నారు. శరణమయ్యప్ప. శబరిమలలో ఉన్నటువంటి ధ్వజస్తంభం విశిష్టత ఏమిటి? స్వామివారికి గుర్రం ఎందుకు ఉన్నాయి అని అంటే, ప్రతి దేవాలయానికి ధ్వజస్తంభం అనేది ఒక అలంకారం, తర్వాత క్షేత్రపాలకుడిగా అక్కడ ఉండి రక్షిస్తున్నటువంటి వారు. ఆ దేవాలయానికి ఉన్నటువంటి వాహనాలని అందులో పెడతారు. ఈ యొక్క స్వామివారికి ఎలా ఉంటుందంటే, స్వామివారి యొక్క వాహనం గుర్రం కాబట్టి వాజీ వాహనం. ఆ వాజివాహన గుర్రం అనేది స్వామివారు తెల్లటి అశ్వంలో స్వామివారు విశ్వమంతా ప్రదక్షిణం చేస్తారట హరివరాసనం అయ్యాక. వాజివాహనం అంటారు కదా మన హరివరాసనంలో, అలా వాజివాహనం స్వామివారి యొక్క వాహనం గుర్రం, తెల్లటి గుర్రం ఎత్తి మన యొక్క భక్తిని కొలుస్తూ ఉంటారట ఆ యొక్క వాహనం. అప్పుడు స్వామివారి వివాహారం వెళ్ళేటప్పుడు, స్వామి ఆ కన్యస్వామి వచ్చారు, వారికి ఈ కోరిక ఉంది, ఈ గురుస్వామి వచ్చారు, వారికి ఈ కోరిక ఉంది, వీరికి ఈ కోరిక ఉంది అని చెప్పి ఆ యొక్క వాహనం అయ్యప్ప స్వామి వారికి మొరబెట్టుకుంటారట. ఆ స్వామివారు అందరూ బాగుండాలని సర్వేజన సుఖినభవంతని ఆశీర్వదిస్తూ మళ్ళీ తన యొక్క యోగపీఠంలో పోయి కూర్చుంటారట. శరణమయ్యప్ప. శబరిమలైకి వెళ్ళడానికి ఏమైనా సమయం ఉందా? ఒక పర్టికులర్ సమయంలోనే వెళ్ళాలా, లేదా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళవచ్చా? అంటే స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద శివధ్యాన నిరతాయ నమః ఆ ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఉన్నారు. ఆ స్వామివారి యొక్క శరీరం పృష్ఠభాగంలో ఆ హీట్ ఎక్కిపోతుంది. కూర్చున్న చోట మనమే కూర్చొని లేసామంటే శరీరం కింద వేడి ఉంటుంది కదా, అలాంటి వేడిని తొలగించడానికే పరశురాముల వారు స్వామివారికి ఆజ్యాభిషేకం చేయమన్నారు. నెలకు ఒక 5 రోజులు మాత్రమే చేయండి, స్వామి అక్కడ యోగ నిద్రలో ఉన్నారు అని చెప్పి అన్నారు. అది కాలగర్భంలో ఇప్పుడు భక్తులు పెరగడంతో ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. కానీ అప్పట్లో ప్రతి నెల మాసం మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు గుడి తెరిచి పూజ చేసేవారు. తర్వాత కార్తీక మాసంలో చేశారు. ఇప్పుడు చాలా సమయాల్లో కూడా ఎక్కువ శాతం కూడా తెరుస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ అలాగే కంటిన్యూ అవుతుంది. స్వామివారికి ప్రత్యేకంగా వెళ్ళే సమయం అంటే కార్తీక మాసం మొదటి రోజు మాల వేసుకోవాలి, మార్గశిరం అంతా దీక్ష ఉండాలి, మకర సంక్రాంతికి శబరిమలకి వెళ్ళాలన్నారు. ఇప్పుడు వసతులు మార్చుకొని ఇప్పుడు మనం వెళ్ళే యాత్ర, ఇంతకుముందు అడిగి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చా, ఇప్పుడే వెళ్ళాలంటే ఇప్పుడంతా మనం డిపెండింగ్స్ ట్రైన్ టికెట్ ఉందా, ఫ్లైట్ టికెట్ ఉందా, శబరి యాత్ర చేద్దాం. శబరి యాత్ర చేయాలని కాదు, టికెట్స్ కోసం యాత్ర చేస్తున్నాం ఎక్కువ శాతం. శరణమయ్యప్ప. ఇరుముడిలో ఎన్ని కొబ్బరికాయలు వాడతారు? ఆ ఒక కొబ్బరికాయలు నెయ్యి ఎందుకు వేస్తారు? ఒక కొబ్బరికాయను వదులుతారు, మిగతా కొబ్బరికాయలని ఏం చేయాలి? స్వామివారికి ఇరుముడిలో 5 కొబ్బరికాయలు వేస్తారండి. ఆ మొదటి కొబ్బరికాయ పంబా నదిలో ఇప్పి కన్నిమూల గణపతికి ఒకటి కొడతాం. మళ్ళీ అక్కడే 2 విడదీసేస్తాం. విడదీసిన తర్వాత ఒకటి శబరిపీఠం దగ్గరను, ఇంకొకటి 18వ పడి ముందర కొట్టి పైకి వెళ్తాం. ఆ స్వామివారి నెయ్యి అభిషేకం అయ్యి ఆ యొక్క నెయ్యి ఇక్కడ వదిలేస్తాం. ఆ 4వ కాయ ఉంది చూసారా, ఆ 4వ కాయని అమ్మవారి దగ్గర దొల్లిస్తాం. ఎందుకంటే అమ్మవారు శివ ఐక్యం, ఆ 3 కళ్ళు ఉంటుంది కదా, అలా దొల్లించడం వల్ల అమ్మవారి ముంగిట ఆ శివుణ్ణి పగలగొట్టకూడదు కాబట్టి అలా దొల్లి వదిలేసడమే. అంటే మనలో వ్యాధులన్నీ కూడా ఇలా దొల్లిస్తూ ఉండగా, మనకే పురత్తమ్మ మంజులోగా మాతావే శరణప దొల్లిస్తూ ఉండగా మన కర్మ వ్యాధులు ఇలా వంగి శరీరం అంతా వంగి భూమిని మాత్రం చూస్తూ దొల్లించి ఆ ఈశాన్య భాగంలో వదిలేస్తాం. శివ ఐక్యం అయిపోతుంది, ఆ శక్తిలో శివం ఐక్యం అయిపోతుందని అలా కొబ్బరికాయని అక్కడ వదిలేయడం మాత్రమే. ఎందుకంటే అక్కడ స్థలవృక్షం ఉంది, ఆ స్థలవృక్షంలోనే ఆ యక్షి ఉంది. ఆ స్వామివారి యొక్క శివుడు యొక్క రూపాన్ని అందులో ఐక్యం చేయడానికి ఆ వృక్షం దగ్గర వదిలేస్తారు. శరణమయ్యప్ప.